TVN99 న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు। ఆ పార్టీల మాటలు నమ్మి చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దని రంజిత్ రెడ్డి అన్నారు। ఆదివారం మహేశ్వరం మండలంలోని నాగారం, అమీర్పేట్, కోళ్లపడకల్, మహేశ్వరం గ్రామాలలో ప్రచారం చేశారు। అనంతరం నాగారం గ్రామానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన 400 మంది కార్యకర్తలు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఈ సందర్భంగా చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందన్నారు। ఇక బీజేపీ పార్టీకి ఓటు వేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు కూడా పోతాయన్నారు। బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరన్నారు। ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తారని మోసం చేశారన్నారు। 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీర్తామన్నారు। అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అన్నారు। ఇళ్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు। ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 3500 ఇళ్లను కట్టిస్తామని అన్నారు। డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు। కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు। 6 గ్యారెంటీలను పక్కా అమలు చేసి తీర్తామన్నారు। కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు। ఈ కార్యక్రమంలోని జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, నేరెళ్ల శారద, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేఎల్ఆర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మే 13 మూడో నెంబరు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు। ఇక రాబోయే 8 రోజులు మనం అందరం ఒకటే మాట మాట్లాడుకుందాం, మూడో నెంబర్ హస్తం గుర్తు రంజిత్ రెడ్డి। ఇక మనం ఎందుకు వేయాలన్న మాట కూడా ముచ్చట పెట్టుకున్నాం। అక్కలు అదే జోరుగా 2 గంటలు ఆలస్యమైంది, మా సంగతి ఏందని అడుగుతారు। సరే మాట్లాడుకుందామమ్మా। మొన్నటికి మొన్న మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించినాం। 6 గ్యారెంటీలు అమలు చేస్తారని బలంగా నమ్మి 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే మా సంగతి ఏందని అక్కలు అడుగుతున్నారు। కరెక్టే, ఉచిత బస్సు వచ్చింది, మర్చిపోయినాం। 1700 కోట్లు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న, సరే అది అయిపోయింది। ఇక ఆరోగ్య పరంగా మీకు 10 లక్షలు ఇచ్చిండ్రు, అది కూడా అయిపోయింది। గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? వస్తలేదు। ఎందుకు వస్తలేదంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది। మన రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇక్కడ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, ఒకడెవరో పనికి లేనుడు కోర్టుకు పోయేసరికి అది ఆగింది। అక్కడ ఆగి జూన్ 4న రిజల్ట్ డిక్లేర్ కాబోతుంది। జూన్ 4 డిక్లేర్ కాగానే ఈ నెల మీకు రావాల్సిన 500 రూపాయల సిలిండర్ పక్కా వస్తుంది, వచ్చే నెల మీకు రావాల్సిన 500 సిలిండర్ పక్కా వస్తుంది। రాకపోతే రాజు ఇంటికి, మన దశరథ్ ఇంటికి పోయి కూర్చోండి। వాళ్ళు ఇవ్వకపోతే అన్న పెద్దలు లక్ష్మారెడ్డి అని ఉన్నాడు, అన్న ఇవ్వకపోతే మా దగ్గర రండి, కానీ రావడం పక్కా। అది నేను చెప్పేది కాదు, ప్రభుత్వం గ్యాస్ కంపెనీలో వేసేసిన పైసలు మీ ఖాతాలలో మీకు గ్యాస్ కంపెనీలు ఇస్తారు। ఇక కరెంటు 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్ల కరెంటు మిమ్మల్ని బిల్ కట్టొద్దు అని చెప్తాడు లక్ష్మారెడ్డి అన్న, కానీ పొరపాటున ఎవరైనా కట్టినా కూడా ఆ బిల్లు తేండి, ఆ రసీదు చూస్తాం, మీకు పైసలు ఇస్తాం। సరేనా? 4 అయిపోయినాయి। ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం। ఇండ్లు ప్రతి ఏడాది ఒక్కొక్క